సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమా చూసే ఆడియన్స్ ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అవ్వాలంటే ఆ క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్ బాగా యాక్ట్ చేయాలి. ప్రతి డైరెక్టర్ క్యారెక్టర్స్ రాసుకునేటప్పుడు వాళ్ళ మైండ్ లో ఈ క్యారెక్టర్ ఎంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఈ సీన్ ఎలా ఉండాలని ముందే అనుకుంటారు. అలా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు యాక్టర్స్ కరెక్ట్ గా పర్ఫార్మ్ చేయాలి. కొంచెం ఎక్కువ పర్ఫార్మ్ చేసినా బాగోదు, కొంచెం తక్కువ పర్ఫార్మ్ చేసినా బాగోదు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఆస్కార్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన వాళ్ళ యాక్టింగ్ కనుక మనం చూస్తే వాళ్ళ రోల్స్ లో చేసే యాక్టింగ్ కరెక్ట్ గా ఆన్ పాయింట్ ఉంటుంది. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉండదు. సో వాళ్ళంత కరెక్ట్ గా పర్ఫార్మ్ చేస్తారు కాబట్టే ఆ క్యారెక్టర్స్ వర్కౌట్ అవుతాయి. అలాగే సినిమాలు కూడా హిట్ అవుతాయి. ఇదంతా బానే ఉంది. మరి మన టాలీవుడ్ లో ఉన్న హీరోస్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేయలేదా అంటే చేశారు. మనోళ్ళు కూడా ఇలాంటి ఆన్ పాయింట్ పర్ఫార్మెన్స్ కొన్ని చేశారు. అలాంటి పర్ఫార్మెన్సెస్ వాళ్ళ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా అయ్యాయి. ఎన్ని సినిమాల్లో ఎన్ని క్యారెక్టర్స్ చేసినా సరే ఆ ఒక్క పర్ఫార్మెన్స్ మాత్రం ఎప్పటికీ టాప్ లెవెల్ లో మిగిలిపోతుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడుతూనే ఉంటారు. ప్రతి క్యారెక్టర్ లో ఒక ఇన్నోసెంట్ సైడ్ ఉంటుంది. దీని వల్ల మనం వాళ్ళకి ఎమోషనల్ గా ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాం. అందుకే ఈ పర్ఫార్మెన్సెస్ చూసాక మనం ఏడుస్తాం. సో ఇప్పుడు అలాంటి టాప్ పర్ఫార్మెన్సెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. రవితేజ యాజ్ విక్రమ్ రాథోడ్. రవితేజ గారు ప్రతి బర్త్డేకి 2 పోస్టులు మాత్రం గ్యారంటీగా పడతాయి. ఒకటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారని, రెండోది రాజమౌళి డైరెక్షన్ నే డామినేట్ చేసిన ఒకే ఒక హీరో అని. రాజమౌళి గారు డైరెక్షన్ డామినేట్ చేయడం అంటే ఏంటి సింపుల్ గా చెప్తా. ఇప్పుడు బి సెంటర్ సి సెంటర్ మాస్ ఆడియన్స్ ఉన్నారు అనుకోండి. వాళ్ళు సపోజ్ బాలయ్య సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది పట్టించుకోరు. వాళ్ళకి మాత్రం అది జస్ట్ బాలయ్య సినిమా అంతే. అలా రాజమౌళి గారు తీసిన ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ప్రతి సీన్ కి రాజమౌళి కాబట్టి ఎలా తీసాడు, ఇంకా వేరే డైరెక్టర్ ఎవరైనా అయితే ఇలా తీయలేరు అనిపిస్తుంది. దట్ ఈస్ ఎస్ఎస్ఆర్ స్టాంప్. కానీ విక్రమార్కుడు మాత్రం అలా అనిపించదు. అది జస్ట్ రవితేజ సినిమా లాగానే అనిపిస్తుంది. దానికి కారణం ఎస్ఎస్ఆర్ ఏమైనా చిన్న డైరెక్టర్ లా సినిమా తీసాడా అంటే నో. రాజమౌళి మార్క్ ఎలివేషన్స్, ఫైట్స్ అన్ని ఉంటాయి. సపోజ్ విక్రమార్కుడు ఇంకా ఎవరైనా వేరే హీరో చేస్తే వాళ్ళు కామెడీ చేసినప్పుడు మనకి తేడా తెలిసేది. కానీ రవితేజ గారు టైమింగ్ వల్ల మనకి ఏ డిఫరెన్స్ అనిపించదు. రవితేజ గారు సీరియస్ కాప్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూపించిన సినిమా విక్రమార్కుడు. జనాలు రవితేజ నుండి ఎక్స్పెక్ట్ చేసే కోర్ కామెడీ అంతా అత్తిల్ సత్యబాబు క్యారెక్టర్ లో ఉంచేసి మొత్తం యాక్షన్ అంతా విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్ లో ప్యాక్ చేశారు రాజమౌళి గారు. ఇక అలాంటి ఛాన్స్ దొరికితే ఎవరైనా వాళ్ళ మాక్సిమం ట్రై చేస్తారు. అలానే రవితేజ గారు కూడా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ పోలీస్ కుండే పౌరుషం గానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అప్పటి వరకు కామెడీ రోల్స్ లో చూసి సడన్ గా సీరియస్ గా చూసేసరికి జనాలకు ఫ్యూజులు ఎగురుతాయి. నెక్స్ట్ నాని యాజ్ అర్జున్. నానికి ఎలాంటి రోల్స్ బట్టర్తో పెట్టిన ఎడ్యుకేషన్, నేచురల్ స్టార్ అనే ట్యాగ్ కూడా అందుకే వచ్చింది. అప్పటి వరకు అలాంటి క్యారెక్టర్స్ చేసినా సరే జెర్సీలో పర్ఫార్మెన్స్ మాత్రం మ్యాక్స్ లెవెల్ కి తీసుకెళ్తాడు. జస్ట్ ఎమోషనల్ సీన్సే కాదు, ఒక క్రికెటర్ గా పోస్చర్ ఎలా ఉండాలనేది కూడా యాజ్ ఇట్ ఈస్ దించేస్తాడు. అన్ని షాట్స్ ఆల్మోస్ట్ క్రికెటర్ లానే ఉంటాయి. మెన్ ఈ సినిమాకి అందులో ఈ యాక్టింగ్ కి ఎంతలా కనెక్ట్ అయిపోతారంటే ఎంతో మందికి జెర్సీ ఇన్స్పిరేషన్. మన కుర్రాళ్ళందరూ ఇలాంటి మూమెంట్ కోసమే వెయిట్ చేస్తారు. చాలా మంది ఫాదర్స్ ఇలాంటి సిచ్యువేషన్ ని వాళ్ళ లైఫ్ లో ఫేస్ చేసే ఉంటారు. అలాంటి సీన్స్ యాజ్ ఇట్ ఈస్ గా స్క్రీన్ పై చూసేసరికి ఆగలేరు. సినిమా చాలా సింపుల్ లైన్ మీద వెళ్తాది. కొడుక్కి 500 పెట్టి జెర్సీ కూడా కొనలేని తండ్రి ఇండియన్ జెర్సీని గిఫ్ట్ ఇవ్వడం, ఇంత చిన్న లైన్ ని అలా రాయడం, దాంట్లో అలా యాక్ట్ చేయడం, జస్ట్ చిన్న ఎక్స్ప్రెషన్స్. ఇలాంటి చిన్న ఎక్స్ప్రెషన్స్ అన్ని కలిసి ఒక పెద్ద సునామీ అయి మనల్ని ముంచేస్తాయి. ఇక మనం బయటికి కూడా రాలేం. ఇక ముందు నాని ఎన్ని సినిమాలు చేసినా సరే జెర్సీ విల్ బి హిస్ నంబర్ 1 స్పాట్. నెక్స్ట్ పీకే సంజయ్ సాహు. బేసిక్ గా సంజయ్ సాహు క్యారెక్టర్ లో చాలా డ్రామా ఉంటది. చాలా కష్టంగా గడిచిన పాస్ట్ ఉంటది. ఓ స్టూడెంట్ గా, ఒక నక్సలైట్ గా చాలా డైమెన్షన్స్ ఉంటాయి. ఫన్నీగా ఉంటూ సడన్ గా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. క్యారెక్టర్ లో ఉన్న ప్రతి వేరియేషన్ ని పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గా పర్ఫార్మ్ చేస్తారు. గురూజీ డైలాగ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే అప్పటి వరకు అతను ఎత్తు బరువే తెలుసు, మొదటిసారి అతను లోతు చూసాను అన్నప్పుడు నిజంగా క్యారెక్టర్ డెప్త్ జనాలకు అర్థమవుతుంది. యుద్ధంలో గెలవడం అంటే శత్రువును ఓడించడం, చంపడం కాదనే ఫిలాసఫీ వినగానే సంజయ్ సాహు ఎంత గొప్పడో మనకు తెలుస్తుంది. యాక్చువల్ గా పీకే రియల్ లైఫ్ క్యారెక్టర్ కి సంజయ్ సాహు చాలా దగ్గరగా ఉంటాడు. అందుకే మనం ఈజీగా కనెక్ట్ అవుతాం. అందుకే ఈ సీన్ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటది. ఒక పాపులర్ ఫిగర్ ఇంకొకరిని ఇంట్రడ్యూస్ చేస్తే మనం వాళ్ళకి తొందరగా కనెక్ట్ అవుతాం. ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా జరిగేది అదే. ఎంబీ వాయిస్ ఓవర్ తో సంజయ్ సాహు గురించి చెప్పినప్పుడల్లా మనకి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రభాస్ యాజ్ అమరేంద్ర బాహుబలి. అప్పటి వరకు ఇండియాలో చాలా మందికి మాక్సిమం ప్రభాస్ అంటే ఎవరో కూడా తెలీదు. రాజమౌళి గారు కూడా పూర్తిగా తెలీదు. అలాంటి సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యిందంటే జనాలు ఊరికే చూడలేదు. రాజమౌళి గారు మైండ్ లో ఎలాంటి థాట్స్ ఉన్నా సరే వాటిని రియాలిటీలోకి తీసుకురావాల్సింది ప్రభాసే. నార్మల్ గానే డ్యూయల్ రోల్ చేస్తే వేరియేషన్స్ చూపెట్టాలి. అందులోనే ఎలాంటి సినిమా అంటే అది కత్తిమీద సామే. రాజమౌళి గారు అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ ని రాముడి ఇన్స్పిరేషన్ తో రాసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకే అది ఆల్ఫా మేల్ క్యారెక్టర్
క్యారెక్టర్ అయ్యింది. అలాంటి క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు ఒక్క ఎక్స్ప్రెషన్ కామెడీ అయినా సరే మొత్తం క్యారెక్టర్ మీద ఉన్న ఇంప్రెషన్ అంతా మొత్తం పోతుంది. కానీ అలా జరగలేదు. సినిమాలో ఎక్కడా రాజసం అనేది తగ్గదు. చుట్టూ ఉన్న యాక్టర్స్ అందరూ పర్ఫార్మర్స్ అయినప్పుడు మెయిన్ క్యారెక్టర్ యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉండాలో ఒకసారి మీరే ఆలోచించండి. ప్రతిసారి శివగాం బాహుబలిని పట్టించుకోకుండా వెళ్ళినప్పుడు బాహుబలి స్మైల్ ఫేడ్ అవుట్ అయిపోతుంది. అగైన్ సింపుల్ థింగ్స్ మేక్ బిగ్ ఇంపాక్ట్. ఇక్కడ డచ్ సీన్ అయితే మొత్తం సినిమానే నిలబెట్టే సీన్. దిస్ సీన్ ఈస్ గోట్. దిస్ సారా ఈజ్ ఇర్రిప్లేసబుల్. ఇంకో 100 సినిమాలు తీయొచ్చు, 1000 సీన్లు రావచ్చు, కానీ ఈ సీన్ ఎప్పటికీ అలా నిలిచిపోతుంది. నెక్స్ట్ మహేష్ బాబు యాజ్ గౌతమ్. అసలు ఈ సినిమా అప్పుడు జనాలకు అర్థం కాక ఫ్లాప్ అయింది, కానీ యాక్టర్ మహేష్ బాబు ఫెయిల్ అవ్వలేదు. ఇప్పుడంటే మెసేజ్ బ్యాలెన్స్ వేయించే అన్ని టెంప్లెట్ సినిమాలు అయిపోయాయి. అసలు పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోపే లేదు. కానీ మహేష్ గారి ఫిల్మోగ్రఫీలో నిజం, పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి ఎన్నో సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్ లో తన యాక్టింగ్ స్కిల్స్ ఏంటో మనం చూసాం. కానీ 1 లో మహేష్ బాబు హిట్స్ డిఫరెంట్. నిజానికి సుకుమార్ రాయడమే కాంప్లెక్స్ గా ఉంటది. అలాంటి కాంప్లెక్స్ స్క్రిప్ట్ లో ఏదో నార్మల్ గా యాక్ట్ చేస్తే ఆ స్క్రిప్ట్ లో ఉండే ఇంటెన్సిటీ పోతది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక రాక్ స్టార్ కు యాటిట్యూడ్ ని మెయింటైన్ చెయ్యాలి. తన పాస్ట్ కి సంబంధించిన ట్రామా చూపెట్టాలి. యాక్షన్ సీన్స్ లో హాలీవుడ్ రేంజ్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉండాలి. ఇవన్నీ కాదని సినిమా అంతా అయిపోయాక ఏదో ఒక అసంతృప్తి. విలన్ చచ్చిపోయాడు, ఇక హీరోకి ఎప్పటికీ వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలీదు. అప్పుడు వస్తుంది ఈ సీన్. సుకుమార్ టాప్ నాచ్ రైటింగ్. మొత్తం సినిమా అంతా తీసి లాస్ట్ కి బాబు చేతుల్లో పెట్టేస్తాడు. ఈ ఒక్క సీన్ పోతే సినిమా అంతా పోయినట్టే. అంత గొప్ప సీన్ కి బాబు చేసిన యాక్టింగ్. సుకుమార్ అంత తెలివైనోడంటే ఆ సీన్ లో గౌతమ్ రియల్ బుక్ పెట్టేశాడు. గౌతమ్ హ్యాండ్ రైటింగ్ చూసి బాబు చేసిన పర్ఫార్మెన్స్ ఇది. అందుకే అంత నేచురల్ గా ఉంటది. దిస్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ దిస్ ఈస్ ఎంబీ. నెక్స్ట్ రామ్ చరణ్ యాజ్ చిట్టుబాబు. నార్మల్ గానే డిజబిలిటీ ఉన్న క్యారెక్టర్స్ చేయడం కష్టం. అందులోనూ అప్పటి వరకు ఆర్సీకి యాక్టింగ్ రాదని చాలా మంది ట్రోల్ చేశారు. ఒక్కసారిగా అలా అన్న వాళ్ళే ఆర్సీ యాక్టింగ్ ఫ్యాన్ అయిపోయారు. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు యాక్టింగ్ చేస్తూనే ఉండాలి. చిట్టుబాబు క్యారెక్టర్ కి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సంతోషం, బాధ, కోపం, ఇలా అన్ని ఎమోషన్స్ చూపెట్టాలి. కుమార్ బాబు పోయే సీన్ లో అండ్ క్లైమాక్స్ లో టాప్ నాచ్ యాక్టింగ్ చేస్తాడు. అప్పటికి మన హీరో ఏ ఒక్కరికి నేషనల్ అవార్డు రాలేదు. చాలా మంది ఈ సినిమాకి రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు ఇవ్వలేదు అని అంటారు. రియాలిటీ కూడా అదే. మన హీరోస్ తో కంపేర్ చేయకపోయినా సరే రంగస్థలంలో ఆర్సీ చేసిన యాక్టింగ్ లో సగం కూడా చేయని కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ కి నేషనల్ అవార్డ్స్ ఇచ్చారు. వాళ్ళతో పోలిస్తే ఆర్సీ కన్ఫర్మ్ గా నేషనల్ అవార్డు ఇవ్వచ్చు. ఒకవేళ రంగస్థలం ఆపరేషన్ సినిమా అయ్యి పెద్ద క్యాస్ట్ చిన్న క్యాస్టే మెయిన్ థీమ్ అయితే కన్ఫర్మ్ గా వచ్చేదేమో. నెక్స్ట్ ఎన్టీఆర్ ఎస్ కొమరం భీమ్. RRR మెయిన్ హీరో ఎవరైనా మన కుర్రాలు రక్తాలు చిందించారు. ఎందుకంత కష్టపడ్డారో ఇప్పటికీ తెలీదు. పోనీ RRR లో రామరాజే మెయిన్ హీరో అనుకుందాం. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో రామరాజ్ కి పోరాడాలనే ఎజెండా ఉంది, కానీ ఎలా పోరాడాలో తెలీదు. కేవలం యుద్ధం వల్లనే స్వాతంత్రం వస్తుంది అనుకుంటాడు. కానీ ప్రజల్లో విప్లవాన్ని రగిలిస్తేనే స్వాతంత్రం వస్తుందని భీమ్ వల్లనే తెలుసుకుంటాడు. ఇంత చదువుకొని అన్ని తెలిసిన రామరాజుకి ఈ విషయం తెలీదు అని చెప్పారు. అందుకే సినిమాలో చూడాలి. ఈ విషయం మనోళ్ళకి తప్ప వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరికి అర్థమైంది కాబట్టే సినిమాకి వరల్డ్ వైడ్ అంత అప్రిసియేషన్ వచ్చింది. ఏది ఏమైనా సరే రామరాజ్ క్యారెక్టర్ కి సినిమాలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటది, కానీ భీమ్ క్యారెక్టర్ ఉన్న సీన్స్ చాలా ఇంపార్టెంట్. భీమ్ క్యారెక్టర్ లో ఇంకెవరైనా అయితే సినిమా గాల్లో దీపం అయిపోదును. ఎందుకంటే చిన్న చిన్న సీన్స్ లో కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ ఈజ్ వరల్డ్ స్టాండర్డ్. అందరూ అనుకున్నట్టే కొమరం భీముడో సాంగ్ లో టాప్ లెవెల్ యాక్టింగ్, కానీ ఈ సీన్ లో, జైల్ సీన్స్ లో, ఈ ఆపరేషన్ సీన్స్ లో ప్రతి దగ్గర ఎన్టీఆర్ కళ్ళతోట యాక్ట్ చేస్తాడు. దిస్ ఈజ్ యాక్టింగ్ మాస్టర్ క్లాస్. నాకు పర్సనల్ గా అరవింద్ సమేతలో యాక్టింగ్ కూడా చాలా ఇష్టం, కానీ కొమరం భీమే ఒక స్టెప్ ఎక్కువ అనిపిస్తుంది. నెక్స్ట్ అల్లు అర్జున్ యాజ్ పుష్పరాజ్. ఒక స్మగ్లర్ సినిమాకి నేషనల్ అవార్డా అని చాలా మంది వేరే ఇండస్ట్రీ వాళ్ళు ఏడ్చి చచ్చిపోయారు. కానీ అవార్డు ఇచ్చింది సినిమాకి కాదు, యాక్టింగ్ కి. ఫస్ట్ పుష్ప చూసినప్పుడు నేను కూడా ఈ స్మగ్లింగ్ సినిమా కాకపోతే నేషనల్ అవార్డు వస్తది అనుకున్నా, కానీ థింగ్స్ చేంజ్డ్. ఫైనల్లీ ఒక నేషనల్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్. ద రూల్ లో జాతర సీన్ కి లాస్ట్ లో కార్డు పట్టుకుని ఏడ్చే సీన్ లో యాక్టింగ్ టాప్ లెవెల్ 100%. కాకపోతే నాకు నచ్చిన బెస్ట్ సీన్ మాత్రం ఇదే. ఎందుకంటే ఈ సీన్ లో పుష్పకు ఒక్క డైలాగ్ కూడా ఉండదు. జస్ట్ అలా కూర్చొని కళ్ళతోనే యాక్ట్ చేయాలి. ఆపోజిట్ లో ఇంకో నేషనల్ అవార్డ్ యాక్టర్ సీన్ ని డామినేట్ చేస్తున్నప్పుడు అది చేయడం చాలా కష్టం. ఇదే కాదు, ద రైజ్ లో చాలా సీన్స్ లో యాక్టింగ్ నేచురల్ గా ఆన్ పాయింట్ ఉంటది. ఇంటి పేరు చెప్పమనే సీన్ లో, ఎంగేజ్మెంట్ సీన్ లో, క్లైమాక్స్ లో చాలా బాగుంటది. అది రానస్ వలన, అంత రిచ్ గా ఉండకపోవడం వలన తెలియదు, కానీ ప్రతి దగ్గర పుష్పరాజ్ కనిపిస్తే చాలు అన్నట్టు సినిమా మారిపోద్ది. పుష్పరాజ్ ఏం చేసినా కొత్తగా ఉంటది. ద రైజ్ లో స్లాంగ్ కూడా నీట్ గా ఉంటది. ప్రతి డైలాగ్ అర్థం అవుతుంది. కానీ ద రూల్ లో చాలా సీన్స్ లో పాన్ ఉండడం వలన సినిమా చూసినప్పుడు డైలాగ్స్ కొన్ని సరిగ్గా అర్థమవలేదు. ఏదేమైనా సరే పుష్పరాజ్ క్యారెక్టర్ ఇస్ ద పీక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అల్లు అర్జున్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఎలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.